ఏమయ్యా, సాయంత్రం అవుతోంది. మరో గంటలో మా రాజా సాహెబ్ గారు బుల్డోజర్స్తో వచ్చేస్తున్నారు. మరి డబ్బు తెస్తానన్న మీ పెద్ద మనిషి ఇంతవరకు పత్తాలేడు. పోనీ ఆ డబ్బు మీరే ఇచ్చేస్తారా, లేకపోతే మీ ఇళ్ళని పడగొట్టించేమంటారా? చెప్పండి. చెప్పండి రా, చెప్పండి. ఉన్న కొంపలు ఊడిపోయాక పసివాళ్ళని ముసవాళ్ళని తీసుకుని ఎక్కడికి పోతాం? రత్తాలు, నువ్వు చెప్పరా రాజా సాహెబ్తో. శేఖదరగా మొదటి నుంచి పేటలో ఉంటూ వస్తున్న మా గురువును వదిలేసేసి ఆ కొత్తగా వచ్చిన వాడు వెనకాతలు పడ్డారు. ఇప్పుడు ఏంటి ఏ లాభం? అందుకే ఆ రోజు ఛాలెంజ్ చేసిన రాజుగాడు వాడి స్నేహితుడు ఈ పేటలో ఉన్నంత వరకు మిమ్మల్ని కనికరించమని మా బాబు గారు ఖచ్చితంగా చెప్పేశారు. అవునరా, 2 లక్షలు తెచ్చిస్తారని సవాల్ చేసిన నాయాలు మాయమయ్యాడు. వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మన బతుకులు మట్టిపాలు కాబోతున్నాయి. అందుకని ముందు వాళ్ళిద్దరు అంతు చూసి ఆ తర్వాత మనం వెళ్ళి రాజాసాబ్ కాళ్ళ మీద పడిపోతాం. ఆయన తప్పకుండా కనికరిస్తాడు. శాబాష్, ఆ పని చేయండి. నేను ఓ పొడి వేస్తాను. ఏమంటారు? ఇంకాసేపట్లో రాజాసాహెబ్ వస్తాడు. ఈ ఇళ్ళని నేలమట్టం చేస్తాడు. ఇంతకీ అన్నయ్య ఏమయ్యాడు తెలియట్లేదే. అదే నేను ఆలోచిస్తున్నాను. నిన్నే రాజీ, నువ్వు వెళ్ళదు. వాళ్ళు ఉద్రేకంగా ఉన్నారు. ఏడ్చారుకో. రాజీ, ఏంటి, ఏం జరిగింది? నా ఎలా ఏమీ తెలియనట్లు మాట్లాడతావేంట్రా? నీవలే కాదు, ఇంకాసేపట్లో మా కొంపలు కూలిపోయేది. ఏమిట్రా నువ్వు అనేది? ఆ వేళ మాటలతో రాజా సాహెబ్ అని రెచ్చగొట్టావే, ఇవాళ ఏం చెప్తావా? చెప్పు. లక్షలు కోట్లు తెస్తానన్నాడే వాడేవాడు. సింహం లాంటి రాజా సాహిబ్ ని బేకర్ లాంటి మా మీద కొద్ది మీ మానాన్ని మీరు చూస్తూ కూర్చుంటారా? వస్తారంటే ఆ పట్టి తన్నండి. అనవసరంగా ఆవేశపడకండి. అంతా కలిసి రాజాసాహెబ్ను ఎదుర్కొందాం. అవసరమైతే ప్రాణాలు ధారపోసైనా మన హక్కులు కాపాడుకుందాం. ప్రాణాలు ధార పోస్తాడట, ప్రాణాలు. ఆ ప్రాణాలు నీవైతేగా నీకు బాధ. చాగ్గాడు తప్పించుకున్నట్టు సమయానికి నువ్వు తప్పించుకుంటావు. చచ్చేది మేమేగా. రత్తారావు, అనవసరంగా ఈ అమాయకులందరినీ రెచ్చగొడుతున్నావు. వినండి, మీ అందరికంటే ముందు నేను నిలబడతాను. నా ప్రాణాలు బలి చేసేనా ఈ అన్యాయాన్ని ఆపుతాను. బాబు, రాజీ బాబు, రాజా గారు బుల్డోజర్స్ వచ్చి మా ఇళ్ళని కూల్చి నేలమట్టం చేస్తున్నారు. మా పసిపిల్లల మొహాలు చూడండి బాబు. మా ఆడాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడండి. మా గుండెల్లో బాధ చూడండి బాబు. మా కొంపలు కూల్చి మా బతుకులు కాల్చేస్తే మేము నాశనమైపోతాం బాబు. బాబు, మా ఇళ్ళు కూల్చేసి స్థలాలను లాగేసుకుంటే మేము అనాథలం అయిపోతాం బాబు. ఈ ఎండలో వానలో చీకట్లో చివికిపోతాం బాబు. బాబు, ఈ కళ్ళు లేని దాని ముఖం చూసైనా కాస్త దయతలచండి బాబు. దయతలచవలసింది మేము కాదు, మీ అందరి తరఫున వకాలతా పుచ్చుకుని డబ్బు తెస్తానన్నాడే ఆ తగులు బాధ్యని అడగండి. డ్రైవర్ కానీ ఓహో, వచ్చావా? డ్రైవర్ కానీ. రాజా సాహెబ్, బుల్డోజర్ కదలడానికి వీల్లేదు. నా ప్రాణాలు తీసిన తర్వాత మా పాకలు పడగొట్టాలి. నీ కోరికకి మాకు అభ్యంతరం లేదు. ఆపండ్రా మీ అబ్బా. డబ్బు తెస్తానని చెప్పావు, ఇదేమిటి? నీ అబ్బా, ఇదేమిటో కూడా తెలీదా నీకు? దీన్ని పాడి అంటారు. రాజాసాహెబ్, సాధారణంగా శవం దీని మీద ఉంటుంది, ప్రాణం పైకి పోతుంది. కానీ ఈరోజు నీ ప్రాణం దీని మీద ఉంది, శవం ఇక్కడుంది. ఏమిటా వాగుడు? వాగుడు కాదు బే, నిజం. డబ్బేగా నీ ప్రాణం. ఇదిగో. డబ్బు 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 డబ్బు. ఒరే నక్కనాయల, ఈ 2 లక్షలు లెక్క పెట్టే ముందు మీ రాజా సాహెబ్ ఈ కాగితం మీద సంతకం చేయాలి. ఏ కాగితం? చదువులేరు బాబు. సిరిగిరి హనుమంతరాజా కుమారుడు
సిరిగిరి నరసింహరాజా అనబడే నేను మనఃపూర్వకంగా హనుమంతుడి గుడికి చెరువుకి మధ్య గల ఈ భూమిని ప్రజలందరికీ దానం చేస్తున్నాను. ఈ విషయంలో ఎవరి నిర్బంధం లేదని, ఈ క్షణం నుంచి ఈ స్థలంపై నాకు ఎటువంటి హక్కు లేదని అంగీకరిస్తూ ఈ పత్రం రాసిస్తున్నాను. త్వరగా సంతకం చేసేయండి బాబు, అందరూ డబ్బుకు దిష్టి పెట్టేస్తున్నారు. భుజంగం, ఆ డబ్బు లెక్కట్టు. నీ అబ్బా లెక్క పెట్టే తెచ్చాను బే, నా లెక్కలో తప్పుండదు. అవును బాబు గారు, 10 మంది ముందు లెక్కెందుకు, ఇంటికెళ్ళి చూసుకుందాం. అగో రాజా సాహెబ్, పొద్దున్నుంచి మీరు చేసిన హంగామాకి నష్టపరిహారం. వెళ్ళరండి. చాగు, ఇవాళ నువ్వు వీళ్ళందరి జీవితాలు కాపాడావు. ఇంతకే ఆ డబ్బు ఎక్కడిది? ఎక్కడదైతే నీ అబ్బ తప్పో ఒప్పో మంచో చెడో మాట నిలబెట్టుకోవడం ఈ చాగు లక్షణం. నువ్వు నిలబెట్టుకుంది నీ మాటనే కాదు బాబు, ఈ వాడలోని పేద సాదల బతుకులు కాపరాలు అన్నీ నిలబెట్టావు. అవును చాగు, నువ్వు పేదవాళ్ల పక్షానికి గెలుపు తీసుకొచ్చావు. గెలుపు నేను తేవడం ఏంటి రాజీ? ఎప్పుడైనా ఎక్కడైనా గెలిచేది పేదవాళ్ల మాట, పేదవాళ్ల పేట.